ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయము 38వ వచనము. ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరినై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఎప్పుడయ్యా ఇదంతా మేము చేసాం? వి డిడ్ంట్ నో. అంటే తెలియకనే నువ్వు నీ భాగములు ఇస్తున్నావు. ఆమేన్. ఇచ్చిన అనుభవాలు ఉన్నాయండి. ఇది ఫ్యూచర్. నేను అదే చెప్తున్నా. ఆయన ఒకే కాలంలో ఉండి వర్తమాన కాలంలో జరిగినది, భవిష్యత్ కాలంలో జరగబోతున్నది చూపిస్తున్న దేవుడు. ఏకకాలంలో హీ కెన్ షో ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద టైమ్స్. బికాజ్ కాలంలో అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మీరు ఫాలో అవుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఇదంతా కూడా జరగబోతున్న విషయం. ఆయనట చూడండి 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. ఎందుకండి సమస్త దూతలు వస్తారు? వారు ఆయనతో ఉన్నారు. ఈ భూమి పుట్టించక ముందు వారు ఆయనతో ఉన్నారు. ఈ భూమి కనీసం మూలరాయి కూడా వేయక ముందు వారు జయధ్వనులతో ఆయనతో ఉన్నారు. సో ఈ భూమి మీద బలమైన కార్యం, అంత్య దినాల్లో జరగబోతున్న కార్యం కొరకు వారు కూడా ఆయనతో పాటు వస్తారు. ఇప్పుడు అదృశ్యంగా ఉన్నవారు అప్పుడు దృశ్యంగా కనబడబోతున్నారు. అర్థమవుతుందా? అప్పుడు మనం అయ్యో ఏంటి, ఏం జరిగింది అని సీన్ వేసుకోవడానికి మనకి టైం ఉండదు. ఒకవేళ చూపించిన వీ మే రిగ్రెట్, ఆర్ మేము ఇలా చేసామా అని షాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 2 ఛాన్సెస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా సిద్ధ మనస్సుతో ఉండాలి. నీవు రూపించబడిన రీతిగానే, నీవు మార్చబడుతున్న రీతిగానే ఎల్లప్పుడూ ప్రవర్తించు. వర్క్ ప్లేస్లో ఒకటి మనం చూస్తూ ఉంటాం. యజమానుడు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన ఉంటుంది, యజమానుడు లేనప్పుడు ఇంకో ప్రవర్తన. యాక్చువల్గా ఏది రియల్ అండి? లేనప్పుడు ఉన్న ప్రవర్తనే రియల్. మిగిలింది కొంచెమైనా యాక్టింగ్ కాదా? మన అథారిటీ, హయ్యర్ అథారిటీ పక్కనే ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మనం కొంచెమైనా వేషధారణలోకి వెళ్తాం. యాక్చువల్గా వాళ్ళు పక్కకు వెళ్ళగానే మన ఒరిజినాలిటీ మనం బయట పెడతామని చూసా, అది మనం రియాలిటీ. వింటున్నా? కాదనగలరా? కాదనలేం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో యాక్చువల్ నీ రియాలిటీ అదే. అయితే విషయం ఏంటి తెలుసా? దేవుడు అలాంటి టైంలో నీ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ అదే రుజువు చూడండి. ఎప్పుడు ఇలా అన్నాం, ఎప్పుడు ఇలా జరిగింది అని అడుగుతున్నప్పుడు 40వ వచనం చూడండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన, మీకు అర్థమైందా? ఎవరికి? మిక్కిలి గనులైన అన్నారా? నో. నువ్వు నీ హయ్యర్ అథారిటీస్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బిహేవ్ చేయవలసిన రీతిగానే బిహేవ్ చేస్తావు. దట్ ఈజ్ నాట్ యువర్ రియాలిటీ యాక్చువల్లీ. అది కొంచెం కాకపోతే కొంచెమైనా ఒక హిపోక్రసీలోకి వెళ్తున్నట్టే. వింటున్నారా? బట్ మిక్కిలి అల్పులైన వారి వద్ద మన ఒరిజినల్ బిహేవియర్ మనం బయట వేస్తాం. దేవుడు అవి లెక్కల్లోనికి తీసుకుంటున్నారట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, నువ్వు మెప్పు పొందాలన్నా, నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలన్నా ఇదే సిచ్యువేషన్స్. అర్థమవుతుందా? ఆయన ద్రాక్ష తోటను కాపులకి ఇచ్చారు. ఆయన ఒక ఉపమానం చెప్తున్నది ఎవరో ఒక్క వ్యక్తికి కాదు, ప్రతి ఒక్క బిడ్డతోనూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అలా కాపులకి ఇచ్చిన తర్వాత వారు దాన్ని సేద్యపరుస్తూ ఉన్న సమయం ఫలమునిచ్చువాడు, వృద్ధి కలిగజేయవాడు ఎవరు? తండ్రి. సో ఫలంతో నీకేమైనా సంబంధం ఉందా?
లేదు, ఆయన దాసులు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వడమే నీ పని. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వేదో గొప్ప గొప్ప కార్యం చేస్తున్నావని ఏం లేదు నాన్న. చూడండి, ఒక మంచి పాట, నాకంటూ లోకాన ఏది లేదయ్యా. వచ్చు కదా అక్క మీకు? ఆ 4 మాటలు పాడగలరా? ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? నాదంటూ ఈ లోకంలో ఏమీ లేదు నాయనా. ఒకవేళ ఏదన్నా ఉందా, అది నువ్వు ఇచ్చిందే. ఇప్పుడు నీ దాసుల్ని పంపించినప్పుడు అది నాకు ఇవ్వడానికి నాకేం కష్టం? మీకు అర్థం? ఈ క్లారిటీ ఈరోజు మనకి రావాలి. నువ్వేదో ఒక గొప్ప విషయాన్ని నువ్వు చెయ్యట్లా. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్నది నీదే అంటూ ఏది నీకు లేదు. ఇదంతా ఎవరిది? ఆయనది. ఆయన ఏమంటారు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఏలాంటి మందిరం కడతారని అడుగుతున్నారండి. హస్తకృతమైన ఆలయంలో నేను నివసిస్తానా అని ఆయన సూటిగా అడుగుతున్నారు. మొత్తం నాదే, నువ్వు నా కోసం ఏమిస్తావు? అర్థమవుతుందా? కంపెనీ యజమానుడు వస్తే అక్కడ ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకోండి, కొన్ని చాక్లెట్స్ తీసి నీకోసమే అని ఇస్తే ఆయన ఏమంటాడు? ఈ ఫ్యాక్టరీయే నాది, నువ్వు నాకేమి ఇస్తావు? ఒక మంచి సిల్క్, క్యాడ్బరీ సిల్క్, ఓకే, పెద్ద చాక్లెట్ నువ్వు ఆయన కోసం స్పెషల్గా తయారు చేసావు. ఆయన రాగానే బొకేలో పెట్టి మరీ ఇచ్చావు అనుకో, ఆయన ఏమంటాడు? వావ్, నా కోసం ఎంత మంచి చాక్లెట్ చేసావు అంటాడా? చెప్పడండి. ఎందుకు? ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం అసలు నెల నువ్వు జీతం తీసుకుంటా ఉంటే ఆయన పెడుతున్న భిక్ష. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే మనం దేవునికి ఇచ్చే విషయంలో బిహేవ్ చేస్తున్నాం. మనం ఏదో గొప్ప కార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నాం. ఈ అనుభవం నుండి కొంచెం దాటి బయటకు వద్దాం. చెప్పండి పక్క వారితో చేయి కలిపి, ఈ అనుభవం నుండి కొంచెం దాటి బయటకు వద్దామని. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు గుర్తుంచుకో, ఈరోజు ఈ సీక్రెట్ని జాగ్రత్తగా గమనించు. నీకంటే మిక్కిలి అల్పులైన వారిని నువ్వు చూస్తున్నావా? వారు దేవుని యొద్ద నుండి పంపబడిన దాసులు. ఇలా నువ్వు రాసి పెట్టుకో నీ హృదయంలో. ఎలా? చెప్పండి చెప్పండి. దాసులు వారు ఎటువంటి వారు తెలుసా? అబ్రహాం ఆశీర్వాదంను క్యారీ చేస్తున్న వాళ్ళు. నీకు నిజంగా ఆశీర్వదింపబడే వాళ్ళు అని ఉందా? వాళ్ళు ఆశీర్వదించు. నీకు అర్థమైందా? నీకు శాపం కావాలా? వారిని దూషించు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతవరకు అజ్ఞానంతో తెలియకనే దారి తప్పేవేమో, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ కొంచెం మైండ్ మార్చుకో. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకంటే ఘనులైన వరకు నువ్వు చేసేదా ఏం లేదు. నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు. నయానో భయానో చేస్తావు, తప్పదు. లేకపోతే ఈ లోకం ఒప్పుకోదు. అది కాదు, నువ్వు ఫ్రీ విల్తో నీకంటే అల్పులైన వారు. ఎందుకంటే ఆయన దాసులు మేము ఘనులం అని పేరు పెట్టుకొని రారు. అది విషయం. మేబీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇక్కడ మనకిచ్చిన క్లూ పాయింట్స్ బట్టి వారు మిక్కిలి అల్పులుగానే వస్తారు. ఈ లోకంలో
ఈ లోకంలో అర్హత లేనివారిగా, ఘనత లేనివారిగా ఉన్నవారు ఆయన లోకంలో ఘనులు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఆయన పంపుతున్న ఘనమైన వారు మబ్బులు, ఓకేనా? మబ్బులు బాలేవు కదా. ఈ పైనుంచి దేవుని చేత పంపబడుతున్న వారు ఘనులు. వినండి, ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. దేవుని చేత పైనుంచి పంపబడుతున్న వారు ఘనులు. ఈ మబ్బులు దాటగానే వేషం మార్చుకొని ఘనహీనులుగా వస్తారు, డౌన్ టు ద ఎర్త్ దగ్గరకు వస్తారు. నిజానికి నీకంటే అల్పులుగా నీ దగ్గరకు వస్తారు. వీరిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో దేవుడు నోట్ చేస్తున్నారు. నీకు నిజంగా ఆశీర్వదింపబడాలి అని అంటే ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయి. వాళ్ళని ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదింపబడతావు. వాళ్ళని దూషించు, ఎన్నడూ నీ శాపానికి నువ్వు గురి అవుతావు. ఎడం పక్కకి చేరాలంటే వీళ్ళని దూషించు, కుడి పక్కకి చేరాలంటే వీరిని ఆశీర్వదించు, సన్మానించు, వారికి ఏ అక్కర ఉంటే అది తీర్చు. అండ్ ఒక మైండ్ పెట్టుకో, దిస్ ఈజ్ నాట్ మైన్. ఈ ద్రాక్ష తోటలో నేను పనికి ఉన్నా, కూలికి ఉన్నా, ఇది నాది కాదు, దీని యజమానుడు దేవుడు. నన్ను కాపు కాయడానికి పెట్టాడు. దేవుడు పిల్లల్ని నీకు బహుమానంగా ఇస్తున్నారు. కాలుతో తన్నడానికి కాదు, కొట్టడానికి కాదు, బహుమానం మళ్ళీ ఆయనకి అప్పచెప్పడానికి. నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కాదు, నీకు బాధ్యత ఇచ్చారు దేవుడు. లెక్క అడుగుతారు నాన్న. నువ్వు కాపు కాస్తున్నావు, నా పిల్లలు నా ఇష్టం అని చెప్పి తన్నుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అడ్డంగా ఎవరైనా వస్తే ఏమంటారండి? నా పిల్లలండి, నా ఇష్టం. భార్యాభర్తలు ఎక్కువ కొట్టుకుంటే మన వాళ్ళు కాదు, కొట్టుకుంటున్న భార్యాభర్తలు ఉంటారు కదా. ఎవరైనా అడ్డంగా వెళ్ళారు, నా భార్య నా ఇష్టం అని ఇంకా 4 తంతాడు. సీరియస్లీ, నిన్ను తన్నడానికి కాదు అక్కడ నిన్ను ఇచ్చింది. ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయమని కాదు, అది బలహీన ఘట్టం కనుక నా ఇంకా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే ఎవ్రీ ఏరియాలో నీకు ఒక బాధ్యతని ఇచ్చారు. అక్కడ ఫలం వస్తుంది అంటే వృద్ధి కలుగు చేయడం ఆయనే. ఆ మాట ఒకసారి చదువుకుందాం, అది చాలా బలమైన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. 6వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అంతే. ఒకడు నాటాడు, ఒకడు నీళ్లు పోసాడు. నాటాను, ఇది నాది. అయ్యా కూలివాడు, నీళ్లు పోసాను, ఇది నాది, ఇది నాది అనడానికి అధికారం నీకు లేదు సారు. ఎందుకు? యజమానుడు పైన ఉన్నవాడు. నిజం. ఈరోజు చాలామంది పొరపాటు పడుతున్నారు. ఈ సంఘం నాది, ఈ వ్యక్తి నాది, ఈ వ్యక్తి నేను తెచ్చుకొచ్చా రక్షణలోకి, ఈ వ్యక్తి నా వల్ల వచ్చాడు. నో, నువ్వు పౌలంతటి వాడే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు అక్కడ? క్లియర్గా చెప్పండి. నేను నాటి తిని, అర్థం పౌలైన నేను నాటాను. ఇప్పుడు నా సొత్తు నో, ఇది దేవుని సొత్తు. అర్థమవుతుందా? అపోలో వచ్చి నీళ్లు పోస్తాడు, ఉపమాన రీతిగానే చెప్తున్నాడు. అపోలో అంటే ఎవరు? ఇంకొక దైవజనుడు. ఆ మాటకు వస్తే పౌలు దగ్గరే, పౌలు యొక్క బోధల ద్వారానే, వింటున్నారా, దేవునిలోకి పరిపూర్ణలోకి వస్తున్న అపోలో నీళ్లు పోసాడు. అంత మాత్రాన నాటింది నేను కాబట్టి ఈ వ్యక్తి నా సొంతం. ఇవన్నీ కాదు నాన్న, ఈ తోట ఆయింది. నాటినవాడు కూలికొచ్చిన వాడే, నీళ్లు పోస్తున్నవాడు కూలికొచ్చిన వాడే, వృద్ధి కలుగు చేస్తున్నవాడు దేవుడు. సో ఆ
నాటబడినది వృద్ధి కలుగుతుంది అంటే ఎవరికి సొంతమై మారాలి? దేవునికి సొంతమై మారాలి. ఎక్కడైనా నీ పేరు రావాలని ట్రై చేసావా, అక్కడే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయావు. ఎంతమందికి అర్థమవుతుందా? సో మిక్కిలి అల్పులైన వారిని దేవుడు పంపించేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు పరలోకంలో మిక్కిలి ఘనమైన వారు. ఈ కాస్మోస్ దాటి వస్తున్న సమయం వాళ్ళు రూపాంతరం పొందుతారు మిక్కిలి అల్పులుగా. బట్ వాళ్ళు మిక్కిలి అల్పులు కాదు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వారు. హల్లెలూయా. నిజానికి ఆయన అందమైన తోటలో ద్రాక్ష పళ్ళు వాళ్ళు. వింటున్నారా? ఆయన ద్రాక్ష తోటలో నిన్ను కూలివానిగా పనివానిగా పెట్టారా? ఆయన పంపినప్పుడు భాగం ఆయనకివ్వు. నీది కాదు ఈ తోట, నీది కాదు ఈ ఫలం, ఆయన నీకు ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికే. ఆమేన్. అర్థమవుతుందా? ఈ క్లారిటీ వచ్చిందంటే మనం మూవ్ అవుదాం. ఎందుకంటే పూర్వం ఉన్నవారు అలా ఇవ్వలేదట. పూర్వం ఉన్నవారు ఆయన దాసులను గుర్తుపట్టి కొందరిని కొట్టారు, కొందరిని చంపారు. అది డేంజర్ జోన్. నేను ఒక మాట చెప్తాను చూడండి, 25వ అధ్యాయానికి రండి. ఎప్పుడు నువ్వు పరదేశివై ఉండటం మేము చూచాం. ఇలా అడుగుతున్నప్పుడు వారికి తెలియకనే వారు చేశారు. అమ్మ జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ పట్టుకోండి. తెలియక చేశారు కనుక. మీకు ఒక విషయం చెప్పిన, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాసినప్పుడు నీకు ఖచ్చితంగా తెలిసిన ఆన్సర్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా పెడతావు కదా. తెలియనివి పెట్టినప్పుడు అవి మైనస్ మార్క్ కాకుండా ట్రూ అయిపోయినాయి అనుకోండి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అబ్బా ఏంటి, ఆల్మోస్ట్ 40 పాయింట్స్ నువ్వు అలాగే పెట్టావు. ఓకేనా? ఈ 40 యొక్క ఇంపాక్ట్ ఎన్నిటి మీద ఉంటుంది? నెగిటివ్ మార్కింగ్లో ఏరా ఎన్నిటి మీద ఉంటుంది? మినిమం టు మినిమం పాసా ఫెయిలా, అది ఆ మార్క్ బెంచ్ మార్క్ దాటాలంటే కూడా కష్టంగా మారిపోయే 40 పాయింట్స్ అవి. వింటున్నారా? కానీ అన్ని 40 వచ్చేసినాయి అనుకోండి, ట్రూ అయిపోయినాయి అనుకోండి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను రాయిలా ఇది అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక మిరక్కల్ జరిగిందని పాస్ అయిపోయా. అర్థమవుతుందా? అలా తెలియక చేసిన వాళ్ళేనండి కుడివైపు నించున్నారు. హల్లెలూయా. తెలిసి చేసిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా? కొందరిని కొట్టారు, కొంతమందిని చంపారు. దేవుని దాసులని గుర్తు పట్టిన వాళ్ళు కొట్టారు, చంపారు, రాళ్ళు రువ్వారు. అందుకే చాలాసార్లు నీకేమీ తెలియకుండానే, నీకేమీ చెప్పకుండానే దేవుడు దాటిచ్చేస్తూ ఉంటారు కొన్నింటిని. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు కూడా పితరుల వల్లే మారిపోతావని. స్తోత్రం. పక్క వారిని చూసి చెప్పండి, తెలియకుండా చేయడం మంచిదని. చెప్పండి అర్థం పట్టుకోరా. ఆమెకు కూడా ఏదో ఫలం ఉంటుంది, అనవసరంగా దేవుడు ఇన్ని రోజులు కూర్చోబెట్టట్లా. హల్లెలూయా. అర్థమైందా? తెలియకుండా నువ్వు పరలోకం రావాలా. ఆమేన్. ఇక్కడ ఉన్న మనం అందరం పరలోకంలో ఉండాలి నాన్న. అర్థమవుతుందా? నిజంగానే తెలియకుండానే ఎన్ని చేస్తుందో మనకు తెలీదు. అలాగనే తెలిసి చేస్తున్న వారే తప్పులో పడుతున్నారు. ఇది ఎలా ఉందంటే చదువుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, చదువుకోలేని వాళ్ళందరూ పాస్ అయ్యారు అన్నట్టుంది. ఈ అనుభవం బాగా ఉంది కదా. స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దాసులను కొట్టారు, చంపారు అనే అనుభవం ఎంత డేంజర్ జోనో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నీ పరిధిలో నువ్వు ఆలోచించు. అర్థమైందా? నీ యజమానుడు ఎవరు? ఇంటిలో తెలిసి దూషిస్తున్నావు అనుకో,
అప్పుడు నువ్వేం పొందుతావు? శాపం. ఇప్పుడు నీకు ఆశీర్వాదం కావాలనుకో, ఆయన ఏం చేయాలి? ఆశీర్వదించు. నీ పిల్లలు నిజంగానే చెడ్డోళ్ళు, లోకం అంతా చెడ్డోళ్ళనే చెప్తుంది, ఓకే. నీకు 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 కాపు చేయమని దేవుడు ఇచ్చారు. చూడండి, గుణవతి అయిన భార్య క్వాలిటీస్ గుర్తున్నాయా? తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. ఎవరు? గుణవతి అయిన భార్య. నాకు తెలియదండి ఇది ఎలా జరిగిందో. అయితే నువ్వు గుణవతి అయిన భార్య కాదు. అంత శ్రద్ధ లేదా నీకు ఇంట్లో ఏం జరుగుతుందో? అందుకే మనకి ఒక వారం దేవుడు ఆపి మరీ చెప్పారు. ఎలా చెప్పారు? నువ్వు ఇంకో పట్టణాన్ని స్వాధీనపరుచుకొని వచ్చావు, ఇక్కడ నీ ఇల్లు పోయింది, అక్కడ పెట్టుకుంటావు. అడిగారా ప్రశ్న? అసలు ఆ రోజు అది వింటుంటే నాకు భయం వేసిందండి. నిజమే కదా ప్రభువా, మేము ఎలా బ్రతుకుతున్నాం అనిపించింది. సో ఫస్ట్ ఎక్కడ స్వాధీనపరచుకోవాలి? ఏంటి? ఆయన ఇంటిలో ఉన్నవారిని బలవంతులుగా తయారు చేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు పట్టణాలు స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి బలహీనమైన ఘటనలను అటాక్ చేస్తారు. ఇక్కడ నీకు బలహీనలైన వారు ఎవరు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు నిన్ను దాటి నీ కుటుంబం దగ్గరికి రావడానికి అవకాశం ఉండకూడదు. బికాజ్ నీకంటే బలవంతులుగా నీ ఇంటి వారు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఒక్కొక్క ఇంటి వారు అలా తయారవుతున్నారు, ఒక్కొక్క కుటుంబం వారు అలా తయారవుతున్నారు. ఆమేన్. అందుకనే చూడండి, మోసం చేయువారు బయట వాళ్ళని మోసం చేయగలుగుతున్నారు, కానీ నీ ఇంటిలో ఉన్నవారు నీకంటే ముందే వారిని పసిగడుతున్నారు. అబద్ధికులని అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆమేన్. నువ్వు నమ్ముతున్నావా నీకంటే బలంగానే ఇంటి వాళ్ళు తయారవుతున్నారని? పక్కవారిని చూసి చెప్పండి, నువ్వు నమ్ము, నీవు మహిమను చూస్తావు అని చెప్పండి. నువ్వు తయారవుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు పోస్తున్న నీరు నీ ఇంటిలో ఉన్న వారిని ఇంకా బలంగా తయారు చేస్తుంది. ఆమేన్. మీకు ఒకటి ఆ విషయం చెప్తా చూడండి. ఇప్పుడు నీళ్లు పోస్తున్నవాడు ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాడా, అంటే ఎక్స్పెండిచర్ చేస్తున్నాడా, తీసుకుంటున్నాడా? అవునా? సో ఎవరు కోల్పోతారు ఎనర్జీని? పోస్తున్నవాడు. తీసుకుంటున్న మొక్క ఎక్స్పెండిచరా, తీసుకుంటుందా? అప్పుడు ఎవరు బలం పొందుకుంటారు? ఆమేన్. వెరీ సింపుల్. ప్రాణార్పణంగా పోయబడుతున్నాను అంటే ఇక్కడ నువ్వు ఎక్స్పెండిచర్ అవుతుంది నీ ఎనర్జీ. అర్థం అది ఇంకెవరికో వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. ఉదయం నాటు, సాయంత్రం విత్తు, ఉదయం విత్తు, ఏది ఫలించినో నీకు తెలీదు. వృద్ధి కలుగు చేస్తున్నవాడు దేవుడే. ఆమేన్. ఇక్కడ ఫలం కనిపించట్లేదని అనుకోకు నానా. కుడి పక్కన నువ్వు నించునేటప్పుడు ఇటు చూసి మేము కూడా వచ్చావా, ఇటు చూసి అరే మీరు కూడా ఉన్నారా, ఈ అనుభవం ఎంత బాగుంటుందో తెలుసా? ఆమేనని చెప్పరే. హల్లెలూయా. లెక్కలు తారుమారైపోతాయండి. అర్థమవుతుందా? రండి ఇక్కడికి వెళ్దాం మనం. 21:35 వచనం. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి. ఇది కేవలం ప్రవక్తలను గురించి మాత్రమే కాదు, ఆయన మిక్కిలి అల్పులైన ప్రతి ఒక్కరి గురించి. అర్థమైందా? ఒకటే గుర్తుంచుకోండి, పైన ఉన్న ఆయన చిత్త ప్రకారం ఎవరెవరిని ఆయన పంపాలనుకున్నారో వాళ్ళందరి గురించి చెప్తున్న విషయాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దానియేలు సింహాల బోన్లో పడేశారు. రాజుకి దానియేలు పట్ల ఒక దయగలిగిన మనసు ఉందా లేదా? ఉందా? ఇప్పుడు ఆ రాజు చేసిన ఆ పనికి మీకు అర్థమైందా? పరలోకంలో మెప్పు ఉంటుంది ఆయనకి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగానే తీర్పు తీర్చబడుతుంది, లేనివాడిగానే తీర్పు తీర్చబడుతుంది. ఎటు తిరిగి వాళ్ళు దేవుని చిత్తం చేయాలి. నా సేవకుడైన కోరేష్ అని చెప్పారు. కోరేష్ ఏమైనా యూదుడా? కాదు, కానీ ఆయన చిత్తం అంతా నెరవేర్చడా లేదా?
నా మందకాపరి అన్నారు. ఎట్లా ఏడండి మందకాపరి? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నువ్వు కాపు కాస్తున్నావు అనే విషయం ఈరోజు నీకు అర్థమైతే చాలు, పని అయిపోద్ది. ఆమెన్. సో నీకంటే మిక్కిలి అల్పులైన వారిని చూడగా నీకేమనిపించాలి? ఇంకొక రలంలో చూడాలా అలా నువ్వు. పైన దిగొచ్చేటప్పుడు వెళ్ళి రాజవస్త్రాలతో చూడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఎందుకండి ద్వారపాలకుడికి ఎస్తేర్ రాజవస్త్రం పంపాలి? ఆలోచించండి. పైన రలంలో చూస్తుందామే. ఆమేన్. అర్థమవుతుందా? సో ఆ దృష్టి మనకు కావాలి. ఇక్కడ రాజవస్త్రాలు ధరించుకున్న దరిద్రులు ఉంటారు కొంతమంది. ఫలమును చూసి గుర్తుపట్టచ్చు. వాళ్ళకు నువ్వు ఏమీ అగ్రస్థానం ఇవ్వాలా? చెప్పండి. ఇవ్వక్కర్లేదని చెప్పండి. ఇక్కడ అగ్రస్థానంలో కూర్చున్న పందులు ఉంటాయి కొన్ని. ఆ పందులకి మీరేమి కూర్చోబెట్టి భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని కుక్కలు ఉంటాయి అగ్రస్థానంలో కూర్చుని, కక్కిన దానికి మళ్ళీ తిరుగుతున్న, వాంతికి తిరుగుతున్న కుక్కలు. వాటికి నువ్వు అగ్రస్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. దృష్టి కోణం మారిపోతుంది. హల్లెలూయా. అదవుతుందా? ద్రాక్ష తోటని పాడు చేయడానికి వస్తున్న కొన్ని నక్కలు ఉంటాయి, బొరియలతో అవుతున్న నక్కలు. వాటికి మీరు విలువిచ్చి అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెట్టి అవసరమా? చెప్పండి. నక్క అని గుర్తుపట్టు. హల్లెలూయా. ఇక రండి వెళ్దాం. మరలా అతడు 36 మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. ఒక చిన్న లాజిక్ పాయింట్ చూడండి. 10 రూపాయల్లో నమ్మకంగా ఉన్నవాడిని 100 రూపాయల మీద అధికారిగా పెడతావు, అవునా? 10 రూపాయలకి నాశనం చేసిన వాడిని 100 రూపాయలు కూడా ఇచ్చి నాశనం చేయమని అనుమతిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి అక్కడ? వీడి నాశనం 10 దగ్గర ఆగిపోకూడదు, 100 అంత రావాలని. దేవుని స్ట్రాటజీ ఆలోచించు. అబ్రహాంతో చెప్తున్నప్పుడు ప్రభు అంటారు, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, అప్పటికి అమ్మోరీయుల పాపం ఫుల్ అవుతుందట, పరిపూర్ణం అవుతుందంట. అంటే వాళ్ళ పాపం ఇంకా 10లోనే ఉంది. నేను 4వ తరం వచ్చేసరికి వాళ్ళు పాపం 100 దాకా చేరుతుంది. తీర్పు కరెక్ట్గా ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. నువ్వు గనుడు అని ఏం కాదు. మళ్ళీ ఆ పాయింట్ అర్థమైందా? నువ్వు గనుడు అని ఏం కాదు, వాడు నీకంటే పాపి కనుక. అలా దాసుల్ని కొంతమందిని పంపిస్తే వీళ్ళు కొట్టారు, చంపారు. అలాంటి వాని దగ్గరికి మనమైతే మళ్ళీ ఇంకొక దాసుల్ని పంపుతామా? పంపం. కానీ దేవుడు ఏం చేస్తున్నారట చూడండి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని. ఓ హల్లెలూయా. మా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అన్యాయం చేయవాడు అన్యాయం ఇంకనూ చేయనిమ్ము. ఇదిగో సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఐ ఆమ్ కమింగ్ విత్ ద జీతం, శాలరీ, వేజ్ ఏదన్నా అనుకో, నీ భాషలో నువ్వు అనుకో. అర్థమైందా? ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. వీడిని ఖచ్చితంగా 40 దినాల కారాగార శిక్షలో పెట్టాలనుకోండి. 100 మందిని చంపిన కారణంగా వీడిని 40 సంవత్సరాలు పెడతాడు. అర్థమవుతుందా? సో ఎందుకు పాపం విస్తరిస్తుంది అంటే నువ్వు గమనించు. ఇంకా ఆయన నీతి న్యాయాలు అర్థం కావట్లేదా? మొదట నా నీతిని రాజ్యమును వెతకమని చెప్పిన దేవుడు కుడి ఎడమల నీతిని ఎలా ఆయుధములుగా పట్టుకోవాలో నేర్పిస్తున్నారు నాన్న, కాదా? కుడి ఎడమలు నీతిని ఆయుధాలుగా పట్టుకోవాలి. చెప్పండి. ఎవరి నీతి? హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఒక యాపిల్ ఇస్తే వాడు సరిగా తినలే, మొత్తం కింద పడేసాడు. 10 యాపిల్స్ నువ్వు ఇస్తావా? కానీ దేవుడు ఇస్తున్నారు.
నరకండి రా, ఇంకా బాగా నరకండి అని. హలో, ఈ స్ట్రాటజీ మీకు అర్థం అవ్వాలా? ఈరోజు ఊరికనే నీకు సింహాసనం ఇవ్వడు దేవుడు. నువ్వు ఎలా జయిస్తున్నావో దేవుడు చెప్తున్నారు నాన్న. ఇంకా చూడండి, వీరిని ఆ ప్రకారమే చేసిరి. ఇందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? స్టెఫన్. కొట్టి చంపారా? చంపిన ప్రతి ఒక్కడికి ఉంటుంది అక్కడ పైన. రాళ్ళు రువ్వి మేము గ్రేటాది గ్రేట్ కార్యాలు చేసాం అనుకుంటున్నారు వాళ్ళు. రాయి పట్టుకున్న ప్రతి ఒక్కడికి ఉంది పైన. ఎడం పక్క సీట్ రిజర్వేషన్ అయింది. ఎక్కడ? అర్థమైందా? అక్కకి ఎక్కువ శ్రమ లేదు. ఇంకా చూడండి, తుదకు ఇది పాయింట్ ఇక్కడ, నా కుమారుని సన్మానించుదురు అనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఇది ఇక్కడికి చేరాం, మనం మ్యాటర్కి చేరాం తెలుసా. ఇప్పుడు చెప్పండి పక్కన చూడు, హ్యాపీ క్రిస్మస్ అని. అర్థమైందా? ఇది క్రిస్మస్ సందేశం. ఎలా ఉంది? నిజంగా తన కుమారుణ్ణే పంపిస్తున్నారట. ఈ ఉపమానం చెప్పే సమయానికి ఆల్రెడీ తన కుమారుడు వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు అర్థమైందా? ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాన్ని ఉపమాన రీతిలో చెప్పుతున్నారు, చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. క్రిస్మస్ పాట అప్పుడే పాడారు ప్రభు, ఇదిగో నేను వచ్చాను అని. చూడండి, ఇప్పుడు తుదకు నా కుమారుని సన్మానించుదురు అనుకొని చంపిన తర్వాత సన్మానిస్తున్నారు గనులు. ఎవరండి చంపింది? అవునా? ఇప్పుడు అదే రోమ్లో ఏం జరుగుతుంది? క్రిస్మస్ ఆరాధన. అర్థం చేసుకోండి తంత్రం ఎలా పనిచేస్తుందో. ఇక్కడే ఈ నాటకాలన్నీ. అర్థమైందా? వీరిలా చంపడానికి కారణం అప్పగించిన ప్రధాన యాజకులే. కాదనగలరా? దాఖలాలు ఎక్కడో లేవు, మనం పట్టుకున్న బైబిల్లోనే ఉన్నాయి. ప్రధాన యాజకుడిని పట్టారండి. యూదుల రాజు ఎక్కడా అని అడుగుతూ వస్తున్న సమయం జ్ఞానులు ఆయనను వెతుకుతున్నారన్న విషయం గుర్తుపట్టిన హేరోదు ఆయన అప్పుడే చంపాలనుకున్నాడు. ఈయనే ప్రధాన యాజకుడిగా ఉండి మనం చెయ్యలేని అనేక కార్యాలు ఈయన చేస్తున్నారంటే ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడే అని పట్టనట్టుగా కాపుగాయవలసిన వారు కుమారుణ్ణి చంపుతారు అనే దినాలు దగ్గరవుతున్నప్పుడు కుమారుణ్ణి చంపారు అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన మాటలు చూడండి. తన కుమారుని వద్దకు పంపెను, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు అంటే వాళ్ళు గుర్తుపట్టారా లేదా? హల్లెలూయా. నీకు అర్థమైందా? నిన్ను చంపడానికి ఎందుకు ఉంటారో తెలుసా? వాళ్ళు గుర్తుపడుతున్నారు గనుక. హల్లెలూయా. గుర్తుపట్టకుండా ఉండి మేలు చేసిన వారు, ఎప్పుడయ్యా నీకు వస్త్రం ఇచ్చాం,
ఇదే అనుభవంలో నేను ఆహారం లేనప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు అంటున్నప్పుడు అప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారు, ఏమని ఎడం పక్కన ఎప్పుడు నువ్వు ఆహారం లేకుండా ఉన్నాం, ఎప్పుడు మేము ఇవ్వకుండా ఉన్నాం, ఎప్పుడు నీకు పెట్టలేదు. మళ్ళీ దాసుల్ని చూపిస్తున్నారు. నేను అంటాను, అప్పుడు ఈ మహారాజుని చూపించి ఈయన్ని పంపించినప్పుడు మీరు చంపారంటారు. అంటున్నారా? ఈ డేంజర్ జోన్లో మనమందరం ఉన్నాం. ఎవరున్నారండి? మనమందరం ఉన్నాం. చూడండి, శరీరధారిగా వచ్చిన వాక్యాన్ని ఆ రోజు చంపారు. నువ్వు వింటున్న వాక్యాన్ని హృదయంలో ఎన్నిసార్లు చంపుకొని నీ స్వచిత్తం ప్రకారం చేస్తున్నావు? నీ లోపల నుంచి వాక్యం నేను గద్దించట్లేదా? ఇలా కాదు కదా మనం చెయ్యాల్సింది, ఇలా కదా చెయ్యాలి అని నీ హృదయంలో ఉన్న వాక్యం నిన్ను గద్దించట్లేదా? దాన్ని కాదని దాన్ని చంపి ఎన్నిసార్లు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు. ఆ ప్రతి ఏరియాలో నువ్వు ఫెయిల్ అయ్యావు తెలుసా? పాపం చేశాడండి గనుకనే పిలుస్తున్నారు ప్రభు. ఏమని? నీ పాపమును ఒప్పుకొని రా అని. పాపం చెయ్యలేని నీతిమంతులని ఆయన కనికరం చూపట్లా. నువ్వు పాపివి గనుకనే నీ కన్సెంట్ కావాలి. కన్సెంట్ లేకుండా సర్జరీ చేస్తారు నాన్న. ఎందుకని? వాడు ఒప్పుకోవాలి ఫస్ట్ వాడికి ప్రాబ్లం ఉందని. వాడు ఒప్పుకోవాలి వాడికి ప్రాబ్లం ఉంది కనుక వాడు ఆ ఆర్గాన్ తీసేస్తాను అంటే వాడు ఒప్పుకోవాలండి. ఆ ఓన్ కన్సెంట్ కావాలి. కన్సెంట్ లేకుండా థియేటర్ లోపలికి వెళ్తారా? పంపిస్తారా? కత్తి పెడతారా? వాక్యం కూడా అంతే కదా. నువ్వు ఒప్పుకోవాలి, నీ కన్సెంట్ కావాలి. ఈరోజు ప్రభు అదే అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఈ డేంజర్ జోన్ ఆ రోజు ఉన్న వారికే కాదు, మనకి కూడా. ప్రభు నిలబడి ఇంకా చంపకుండానే కుమారుని చంపారు అని చెప్తున్నారు. చూడండి, చెప్తున్నారా లేదా? చూడండి, వారసుడు. ఇదెవరు? ఇతడు వారసుడు. ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందుము రెండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. అదైనా చంపక ముందే చంపిన విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. నాన్న, ఈరోజు ఇదే మాటలు మనతో ప్రభు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు నిజమే, పండగ హడావిడి నిజమే. కానీ ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? భాగం కొరకు. ఆయన గుత్తకిచ్చిన కాపులో ఉన్న ఆ పంటలో భాగం కొరకు ఆయన వచ్చారు. నువ్వు నేను ఆయనకి భాగం ఇవ్వాలి. ఆయన ఎదురు చూస్తున్న ఫలం ఇవ్వాలి. హల్లెలూయా. నీ పొలం, నీ ఇల్లు, వాటిలో ఫలం ఆయన కోరుకుంటున్నారు. ఆయన భాగం ఆయనకి ఇద్దామా? చెప్పండి. జ్ఞానులైతే వాళ్ళు అనేక బహుమానాలు తెచ్చిచ్చారు. ఈరోజు నువ్వేమో నేనేమి ఇద్దాం? ఆయన కోరుకుంటున్న భాగం ఆయనకి ఇద్దాం. ఇంకంటే మనం ఏమి ఇవ్వలేము. క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చినట్టే ఆ సీఈఓకి ఆయన ఫ్యాక్టరీలో ఉన్న క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చినట్టే ఉంటుంది. మనం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా. అంటున్నారా? మన జీవితాలు అలా ఇద్దామా? ఈ క్రిస్మస్కి మనం ఏం చేసుకోవట్లేదు, కానీ మనం ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అట్లీస్ట్ ఇది ఒక ఛాన్స్గా తీసుకుందాం, ఇది ఒక అవకాశంగా తీసుకుందామండి. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆయనే చెప్తున్నారు. ఆయనకి ఏం కావాలి? ఆయన భాగం కావాలి. హల్లెలూయా. తండ్రికి ఏం కావాలి? ఆయన తోటలో భాగం ఆయనకు కావాలి. ఇద్దామా? రెడీ అవుదామా ఇవ్వడానికి? హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల్ని ఏమి చేయునెను?
ఈ డేంజర్ జోన్లో నువ్వు నేను ఉండకూడదు సుమా. చూడండి, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. అర్థం వారిని చేర్చుకొనక వారిని కొట్టిన వారు ఉన్నారు, చంపిన వారు ఉన్నారు, వారిని చేర్చుకున్న వారు కూడా ఉన్నారు. అందుకే వారు చెప్తున్న మాట ఏంటి? వారిని చేర్చుకొనిన వారిని ఆయన గుర్తించి ఇక్కడి నుంచి తీసి ఆ మొత్తం తోటని ఎవరికి ఇస్తారు? చేర్చుకొనిన వారికి ఇస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కువ మందిని పంపించినప్పుడు ఎక్కువ శాతం పాపం చేయవారు ఉన్నారు, ఎక్కువ శాతం వారిని చేర్చుకున్నవారు ఉన్నారు. మిక్కిలి అల్పులైన వారిని దేవుడు విడిచిపెట్టట్లా. ఈ లోకంలో నీ పేరు రాకపోవచ్చు, ఇక్కడ నీ గొప్ప ఘనత రాకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఆయనకి ఇస్తున్న ఫలం ఆయన ఎన్నికలోనికి తీసుకుంటున్నారు. నీకు ఇచ్చిన స్థలంని నువ్వు స్వాధీనపరచుకో. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల మార్గం తర్వాత ఏంటి పని? వారి స్థలములను వారు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దాసీల గృహంలో ఉన్న అనుభవంలో నుండి ఇప్పుడు యజమానులుగా, లేకపోతే నువ్వు స్వాధీనపరచుకునే ఒక రాజుగా, ఒక యాజకుడిగా ఉండవలసిన స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్తున్నా ఈ ఆజ్ఞల మార్గం గుండా వెళ్తున్నప్పుడే పశ్చాత్తాపపడు. స్వాధీనపరచుకున్న తర్వాత ఆయనకి ఇవ్వవలసిన భాగములు ఆయనకి ఇవ్వు. ప్రతిదీ ఆయన ఎన్నికలోనికి తీసుకుంటున్నారు నాన్న. అర్థమైనా? వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగద్దు. గుర్తొస్తున్నాయి అన్నీ. సో నీకు ఇచ్చిన ఏరియా నువ్వు స్వాధీనపరచుకో. పక్కవారితో చెప్పండి, స్వాధీనపరచుకో. దేని కొరకు? ఆయన కొరకు. దేని కొరకు? ఆయన కొరకు. ఆయన తన దాసుల్ని పంపిస్తారు, ఎక్కువ మంది దాసుల్ని పంపిస్తారు, ఆయనే వస్తారు. అప్పుడు ఫెయిల్ అవ్వద్దు, ఎప్పుడు ఫెయిల్ అవ్వద్దు. అంటే యజమానుడు ఉన్న సమయం కంటే కూడా లేని సమయం మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? పగలు ఆయన వచ్చినట్టుగా ఉందా? రాత్రి ఆయన వచ్చినట్టుగా ఉందా? 10 మంది కన్యకల విషయంలో రాత్రే. పగలు అందరూ జాగ్రత్తగా ఉంటారు, రాత్రి 5 పడుకున్నారా? 10 మంది పడుకున్నారా? 10 మంది కొనికి నిద్రపోయారు. శబ్దం కొంతమందికే వినబడ్డది. శబ్దం వినబడ్డది, లేచి చూసుకున్నారు, నూనె లేదు, దీపాలు ఎలగట్లా. విషయం ఎప్పుడు బయటపడిందంటే దీపాలు వెలగలేనప్పుడు. వింటున్నారా? ఈరోజు చదువుకున్న మొదటి మాట చదవండి, 27:1. కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. అదే, యెహోవా నాకేమై ఉన్నాడు? వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఆయన తలుపులు తీయాలంటే వెలుగు కావాలి, ఆ వెలుగు కావాలంటే నూనె కావాలి. నీ ఒక్కొక్క అనుభవం నీకు ఆ క్రష్ గుండా వెళ్తున్నప్పుడు ఆ నూనె రెడీ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ అనుభవాలు నాకొద్దు అన్నప్పుడు నూనె ఉండదు నాన్న. డ్రై స్థితి. ఎటువంటి స్థితి? డ్రై స్థితి. అదే అవకాశం అందరికీ వస్తుంది. దాసులు అందరి దగ్గరికి పంపబడుతున్నారు.
కొంతమంది చేర్చుకున్నారు, కొంతమంది చేర్చుకోలేదు. చేర్చుకోలేని వాళ్ళకి జీతం ఉంది, చేర్చుకున్న వానికి జీతం ఉంది. మనం ఏది పొందబోతున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన భూమి మీదకి కుమారుని, తన సొంత కుమారుని పంపిస్తారు అని చెప్తున్న ఆ విషయం ఉందే, అదేనండి ఆయన భూమి మీదకి వచ్చిన అదే. యేసు పుట్టాడు, సంతోషం, సంతోషమే. పట్టి కొట్టి చంపేవాడికి సంతోషం ఎలా ఉంటుందండి? అర్థమవుతుందా? మోసంలో నుంచి బయటకు వద్దాం, చెప్పండి ఆ మాట. అర్థమైందా? అడ్మిషన్ తీసుకున్నంత మాత్రాన రాదు. ఫైనల్స్ రాయాల, కుడి పక్కన ఎడమ పక్కన ఫైనల్స్. అర్థమైందా? కుడి ఎడమలే ఫైనల్స్ అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఇంటి మీద స్టార్ పెట్టుకోలేదని బాధపడుతున్నావా? నువ్వే ఒక స్టార్. పక్క వాళ్ళని చూసి చెప్పండి, నువ్వే స్టార్ అని. నిజం. ఎంతమంది ఆయన వైపు త్రిప్పుతారో వారు ఆకాశములో జ్యోతుల వలె ఉంటారు, నక్షత్రముల వలె ఉంటారు. నిన్నే దేవుడు స్టార్గా వచ్చే దేవుడు చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకొక ఆర్టిఫిషియల్ స్టార్ పెట్టుకొని, ఆ స్టార్కి డెకరేషన్ చేసుకొని, ఆ స్టార్కి వెలుగు పెట్టుకొని, ఆ చెట్టుకి వెలుగు పెట్టుకొని, అరే నాటబడ్డావు ఆల్రెడీ, నీరు పోస్తున్నారు ఆల్రెడీ, వృద్ధి కలుగుతుంది ఆల్రెడీ, ఫలం కోసం ఆయన పంపుతున్నారు, ఇవ్వు ఫలం. ఈ ఒరిజినాలిటీ మిస్ అయిపోతున్న సమయంలోనే ఈ ఉపమానం ప్రవేశపెట్టారు ప్రభు. హల్లెలూయా. లేచి నిలబడదాం. నిజమైన క్రిస్మస్ ఏంటో ఈరోజు అర్థమైందా? నాకు అర్థమైంది బాబు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య ముందుకు రండి, మైక్ ఇవ్వండి. హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము ప్రభువా నా తండ్రి నాయనా. థాంక్యూ జీసస్.